శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. భగవంతుడికి పేరు పెట్టి పిలవడం ఎందుకంటే మన ప్రీతిని ఆవిష్కరించడానికి. కాబట్టి సబ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే అంది వేదం. ఆయన్ని నువ్వు ఏ పేరు పెట్టి పలుకుతాడు. ఆయన లోపల అసలు స్వరూపం కాంతి. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తెరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానకు విభుతలంతు అంటారు. ఈ కారణ శరీరమైనటువంటి భగవానుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఆయన ఉంటే ఒక లక్షణం ఉంటుంది, గంట మోగాలి. ఎప్పుడైనా దేవాలయం తలుపులు తెరిచారనుకోండి, ముందు గంట వాయిస్తాడు. పూజ మొదలుపెట్టారనుకోండి, ముందు ఘంటానాదం చేస్తారు. గంట మోగించితే దేవతలకు పిలుపు, గంట కొడతారు. గంట ఎప్పుడు ఆగిపోతుంది? భగవద్ దర్శనం ఆగిపోయిందనుకోండి, గంట ఆగిపోతుంది. తాడు పెట్టి స్తంభానికి కట్టేస్తారు. ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, అనాహతము, ఒకరి చేత ఆపబడేది కాదు. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి గంట మోగుతూ ఉంటుంది. ఎంతకాలం? ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతకాలం. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఊపిర్లు లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు అని ఇస్తారు ఆయుర్దాయం, ఇన్ని ఏళ్ళని ఇవ్వరు. ఆ ఊపిర్లని వాడుకోవడం మీద ఉంటుంది. ఆ ఊపిర్లు తొందరగా వాడాడు అనుకోండి, ఆయుర్దాయం అయిపోతుంది. అందుకే శాస్త్రం అంతా దేని మీద ఉంటుందంటే ఊపిరిని జాగ్రత్తగా తీస్తారు తప్ప ఉద్వేగంతో ఉండవద్దు. తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారంటే, కోపంగా ఉన్నవాడు విచ్చలవిడిగా ఓహో ఉన్మాదంతో ఊపిరి తీసేస్తాడు కోపంతో, తన ఆయుర్దాయమే పోతోంది. కాబట్టి ఆ ఊపిరిలో ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఆ లెక్క పెట్టుకున్న వాడికే చిత్రగుప్తుడని పేరు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు కడతాడు. కట్టి 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 అయిపోయింది ఊపిరి అన్నప్పుడు ఠక్కుని దూకేస్తాడు. అలా దూకేశాడు అనుకోండి, శివము శవం అయిపోతుంది. అప్పుడు శివం అంటే మంగళప్రదం. ఆయన వెళ్ళిపోయాడు, శవం. ఆయన ఉన్నంతసేపు అనాహతం, ఆగకూడదు, కొట్టుకుంటుంది. ఆయన దూకేశాడు, ఆగిపోతుంది. కాబట్టి అసలు అనుగ్రహం అంతా ఎవరిది? ఆయనది. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్న పరమాత్మకి కారణ శరీరం అని పేరు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడే త్రిపురములు. ఈ త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. కాబట్టి జ్ఞానమిచ్చి మోక్షము వైపు నడిపించగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే. ఆయన కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క తపస్సునకు ఫలమైనటువంటి వాడు. కాత్యాయని అని ఎవరికి పేరు? అమ్మవారికి. అంటే అమ్మవారు తాను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటుంది. మోక్షమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ఒక ఆయన ఆ జ్ఞానం కోసం. ఆయనని కత్యయన మహర్షి అని పిలుస్తారు. ఆ కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు అనుగ్రహించడానికి వచ్చిన తల్లి కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. ఈ కాత్యాయని అనబడేటటువంటి అమ్మవారు పరమశివుణ్ణి పొందడంలో, ఎప్పుడూ పరమశివుడి పక్కనే ఉండడంలో ఆమెకి విశేషమైన అనురక్తి. అందుకే భర్త పక్కన ఉండడాన్ని ఇష్టపడుతుంది తప్ప ఆమె భర్త పక్కన ఉండకుండా ఒక్కతే పరిపాలకురాలుగా కూర్చోవడాన్ని ఆవిడ ఇష్టపడేటటువంటి తత్వంతో ఉండదు. కాత్యాయని స్వరూపం. మీకు నేను కాత్యాయని గురించి చెప్పాలి అంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెడితే లోపలికి ఎడుతున్నప్పుడు మొట్టమొదట కనపడిన 2 స్తంభాల మీద కాత్యాయని వృత్తాంతం ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి 2 చేతులతో కళ్ళు మూసింది. ఏదో లీలగా ఆనందంగా ఓ ఆట కోసం మూసింది. ఒక్క క్షణం పరమశివుడి కన్నులు మూస్తే లోకంలో సూర్యచంద్రులు అస్తమించారు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు ఆయనకి. 2 కన్నులు మూస్తే సూర్యచంద్రులు కనపడాల. కాలం ఆగిపోయింది.
కాలం ఆగిపోతే సూర్యగతి చంద్రగతి చేత కదా కాలం. కాలం తెలియకపోతే సంధ్యావందనాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, సుముహూర్తాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అయోమయం వచ్చింది ప్రపంచంలో. అమ్మవారు కళ్ళు తీసేసింది. ఈలోగా పరమశివుడు 3వ కంటి వెలుగుతో లోకాన్ని రక్షించాడు. ఆయన అన్నాడు, నీ వల్ల లోకులకు ఇంత ఇబ్బంది కలిగింది, ఇప్పుడు నువ్వు పొరపాటు చేశావు, నువ్వు సాక్షాత్ జగజ్జనడివి కాబట్టి నీకు దోషం లేకపోవచ్చు, కానీ లోకానికి ఒక మార్గం నేర్పడానికి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. ఆమె ఈ కత్యయన ఋషి యొక్క గోత్రంలో వచ్చినటువంటి ఒక మహర్షి వేదం చదువుతుండగా హిమాలయ పర్వతాల మీద దర్భాసనం మీద యవ్వనంలో ఉన్న కాంతగా కనపడింది. ఆయన గ్రహించి అమ్మవారికి నమస్కారం చేసి కాత్యాయని అని పిలిచాడు అమ్మవారిని. ఆవిడంది, నాకు పరమశివుడు భర్తగా కావాలి, ఎంత తొందరగా శివుడి పక్కకి చేరిపోదామా అని చూస్తుంది. అందుకే పెళ్లి కాని వాళ్ళందరూ కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. భర్త పక్కకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన అన్నాడు, ఏదో కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఎక్కడ మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమన్నాడు. ఆవిడ వస్తువులు పట్టుకుని వచ్చింది. కాంచీపురం వస్తే కాంచీపురంలో వస్తువులు మార్పు చెందితే ఆవిడ సైకత లింగం చేసింది. ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజ చేస్తూ తపస్సు చేస్తోంది ఆ పరమశివుడి గురించి. చేస్తుంటే పరమశివుడు ఆమెకున్నటువంటి భక్తిని భర్త అంటే ఎంత ప్రీతో లోకానికి చూపించాలనుకున్నాడు. తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగాజలాన్ని విడిచిపెట్టాడు. అంత పెద్ద గంగ, ఎంత గంగ అంటే దాన్ని ఎంత వర్ణించారంటే భూమి ఆకాశం కలిసిపోయి అంత గంగ వచ్చింది. ఆవిడ భయపడిపోయింది. ఆదిశక్తి భయపడుతుందా? ఆవిడికి భయం గంగని చూసి కాదు, సైకత శివలింగం తన భర్తని ఇసుకలింగం రూపంలో పూజ చేస్తోంది. ఆ రూపం కొట్టుకుపోతే ఆవిడ తట్టుకోలేదు. శివలింగ రూపం ఇసుకతో ఉంది, కొట్టుకుపోతుందేమో అని బెంగపెట్టుకుని కంప 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 అని అరిచింది. కంప అంటే భయం వేస్తోంది, భయం 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 అంది. అప్పుడు వెంటనే ప్రళయకాల బంధని అన్న రూపంతో తనలోంచి దుర్గాంశని పైకి తీసింది. ఆవిడ ఈ మొత్తం గంగనంతటిని తాగేసింది. ప్రళయకాల స్వరూప గంగాబంధని అంటారు ఆవిడ. ఆ నీళ్లు తాగింది. తాగితే పరమశివుడు చూసి ఏం చేస్తుందో చూస్తానని దీనికి రెట్టింపు నీరు విడిచిపెట్టాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైనటువంటి విష్ణువుని ప్రార్థించింది. అన్నగారు అన్నాడు, అమ్మా బావగారి యొక్క పరీక్షమ్మా, నీటిని తాగితే పోదు, నీకున్నటువంటి పతిభక్తిని చూపించు, ప్రసన్నుడవుతాడన్నాడు. వెంటనే ఆవిడకన్నా బాధల్లో ఏమిటంటే శివలింగం కొట్టుకుపోతుందని ఆవిడ గభాలను వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొట్టుకుపోతే ఇద్దరం కొట్టుకుపోవాలి తప్ప నా కళ్ళ ముందు ఈ శివలింగ స్వరూపం కొట్టుకుపోవడానికి వీల్లేదని. ఆమె అలా కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి కంకణముల యొక్క ముద్రలు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ నీళ్లతో అభిషేకం లేదు. ఏకాంబరేశ్వరుడికి మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆమె యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమశివుడు ఎక్కడ నా రూపమైన శివలింగం కొట్టుకుపోతుందోనని ఇంత తాపత్రయపడిందని సాక్షాత్కరించి అమ్మవారిని స్వీకరించాడు. భర్త పక్కకి చేరిపోయింది. అందుకే కాత్యాయని అన్న పేరుతో వ్రతం చేస్తారు. లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందువు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పిన శివమహాపురాణం. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా
పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే నాకు తెలిసినంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.